దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విందాం, కొద్దిసేపు శ్రద్ధగా విందాం. బైబిల్లో ఒక్కడు బాగుంది. ఆయన పేరు జక్రయ్య. ఆ జక్రయ్యకి పిల్లలు లేరు. భార్య భర్తలకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆ జక్రయ్య పని ఏంటి? యాజక ధర్మం చేస్తాడనమాట. అంటే యాజక ధర్మం అంటే ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన మందిరంలోకి వెళ్ళి ధూపం వేస్తాడనమాట. ధూపం వేస్తాడు. అలాంటి పని చేస్తాడు ఆయన. చేస్తుంటే వీళ్ళే ముసలి వాళ్ళు అయిపోయారన్నమాట. బాగా వయసు పడింది మాట. పడితే అప్పుడు ఇట్లా ఉంటామనగా ఒక రోజుని యాజక ధర్మం చేయవలసిన సమయం వచ్చింది. ఈయన వంతు వచ్చింది. వెళ్ళాడు మందిరంలోకి వెళ్ళి యాజక ధర్మం చేస్తూ ఉండగా దేవదూత కనపడి, జక్రయ్య నీ భక్తి, నువ్వు చేస్తున్న పని నీకు దేవుడు నీకు ఆలకించి నీకు ఒక సంతానం ఇవ్వబోతున్నాడు అన్నాడు. సంతానం ఇవ్వబోతున్నాడు, నీకు కుమారుడు పుడతాడు అని చెప్పాడు. వాడు చెబితేనో ఈయనేమో నమ్మల. మేము ముసలి వాళ్ళము, మాకు సంతానం ఏంటి అని నమ్మపోయేటప్పటికీ దేవదూత అన్నప్పుడు ఈ కార్యం జరిగిద్ది. ఈ కార్యం జరిగేదాకా నువ్వు నమ్మలేదు కనుక ఈ కార్యం జరిగేదాకా ఈ నోటి మాట రాదు అని చెప్పేటమాట. చెప్పేసేటప్పటికే అప్పుడు వెళ్ళిపోయేటప్పటికి ఈ జక్రయ్య బయటకు వచ్చాడు. బయటకు వస్తే వీళ్ళందరూ ఇక జక్రయ్యని అయ్యి ఏంటి ఆల్చిపోయింది, లేట్ అయింది అని అడుగుతున్నారు అన్నమాట. ఇతనికేం మాట్లాడట్లా, సైకిల్ చేస్తాడు. వీళ్ళకి అర్థమైంది దేవుడు ప్రత్యక్షమయ్యాడు కోసం అనుకుని వీళ్ళు అనుకున్నారన్నమాట. అనుకునేటప్పటికి వీళ్ళ భార్య ఎలిజబెత్ గర్భవతి అయ్యింది. గర్భవతి అయ్యి 6 నెలలు వచ్చినాయి. 6 నెలలు వచ్చినప్పుడు వీళ్ళు మరియమ్మ ఎలిజబెత్ వీళ్ళ దగ్గర బంధువులు మాట. దగ్గర బంధువులు అయితే ఈ మరియమ్మ ఎలిజబెత్ జోతాకి వచ్చిందన్నమాట. వచ్చేటప్పటికే ఈ మరియమ్మ చూడగానే ఎలిజబెత్ గర్భంలో శిశువు గంతులేసినట్టు ఉంది. గంతులేసిందన్నమాట. బైబిల్లో గంతులేసినట్టు ఉంది. అంటే పరిశుద్ధాత్మలో పరవశం శిశువు గంతులేసిందన్నమాట. వేసేటప్పటికి అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకుని అప్పుడు ఒక మాట అంది మరియమ్మతో, స్త్రీలకు అన్నిళ్ళ దానిలో నీవు దయ పొందిందా, నువ్వు ఈ లోకరక్షకుడు నీ ద్వారా వస్తాడు ఈ లోకానికి అని చెప్పిందన్నమాట. అని చెప్పి ఇంకేంటంటో చెప్పింది. చెప్తే ఆవిడికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం వచ్చిందన్నమాట. ఈ యేసయ్య జక్రయ్య ఇంచుమించు ఒక 6 నెలలు తేడాతో భూలోకానికి వచ్చారన్నమాట, భూమి మీదకి. ఈ జక్రయ్య పుట్టి
పుట్టినప్పుడు యోహాను పుట్టినప్పుడు వీళ్ళు అంటున్నారు, ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు. ఈ ఎలిజబెత్ అంటుంది యోహాను అని పెట్టాలా ఉంది. యోహాను పెట్టమంటే అదేంటి యోహాను అని మీ పితరులో ఎవరు లేదే పేరు, మీ 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 పితరుల్లో మీ పెద్దల్లో పేరు ఎవరికి లేదు, అది యోహాను అని యోహాను పెట్టమంటున్నావేంటి అని అంటున్నారు. అంటేను ఇంకొకరు వచ్చి ఇదంతా ఎందుకో ఆయనకి జక్కయ్యకి ఏం పేరు పెట్టాలో అడుగుదాం అన్నారు. అడుగుతామంటేను అప్పుడు జక్కయ్యని అడిగితే ఏం పేరు పెట్టాలంటే అప్పుడు రాతి పలక తెమ్మన్నాడు అనమాట. రాతి పలక తెమ్మన్నాడు. రాతి పలక తెచ్చినాక రాతి పలక తెచ్చాడనమాట. తెచ్చినాక రాశాడు పలక మీద యోహాను అని ఎప్పుడైతే రాశాడో అప్పుడు నోరు తెరబడింది. దీనికి జక్కయ్యకి తెరబడిందన్నమాట. అట్లాగే యేసయ్య మార్గాన్ని సడాలం చేస్తాకి ముందుగా యోహాన్ని పంపించాడనమాట. యోహాను వచ్చాడనమాట ఈ లోకానికి. అరణ్యంలో ఉంటూ అడుగు తేనె తింటూ, అడుగు తేనె మిడతలో అని ఆహారం తింటూ తోలుదట్టి కట్టుకుని ఉంటూ ప్రభు మార్గం సరళం చేస్తాడనమాట. ప్రభు మార్గం సిద్ధపడతాడు.